Hi students, welcome to Dr. B classroom. So this is Dr. Bhuvaneshwari. సో ఈ టాపిక్లో మనం హై yield ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయి. సో ఇంకొన్ని రోజుల్లో మనకి నీట్ ఎగ్జామ్, ఇంకొన్ని రోజులు కూడా లేదు, అట్లీస్ట్ 3 days ఉందంతే. సో ఈ 3 daysలో మనం ఏ ఎగ్జాంపుల్స్ని చూసుకుంటే మనకి హైయెస్ట్ స్కోర్ అనేది వస్తుంది ఈ టాపిక్లో చూద్దాం. సో దీన్ని తప్పకుండా ఫుల్ వీడియో, కంప్లీట్ వీడియో చూడండి. సో దిస్ ఈస్ క్లాస్ 11th పార్ట్ 1 చూస్తే మనకి లివింగ్ వరల్డ్. సో ఎర్త్స్ బయోడైవర్సిటీ 1.7 to 1.8 మిలియన్ స్పీషీస్. టాక్సనామిక్ టర్మినాలజీ, టాక్సా అంటే ప్లూరల్, టాక్సాన్ అంటే సింగులర్. బడింగ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఈస్ట్ అండ్ హైడ్రా. ట్రూ రీజనరేషన్ అంటే హై రీజనరేషన్ కెపాసిటీ ఉన్నది ఇది మా ప్లనేరియా. ఫ్రాగ్మెంటేషన్ ఇస్ ఫిలమెంటస్ ఆల్గే, ఫంగై అండ్ ప్రోటీనోమి ఆఫ్ మాసెస్. అండ్ నాన్ రిప్రొడ్యూసింగ్ ఆర్గనిజమ్స్ ఇదంతా మ్యూల్, స్టెరైల్ వర్కర్ బీ, ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్. టాక్సనామిక్ ట్రెండ్, నెంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టర్స్ ఇంక్రీజెస్ టువర్డ్స్ ద స్పీషీస్. సో ఇవన్నీ కూడా మనకి లివింగ్ వరల్డ్లో వచ్చే మెయిన్ టాపిక్స్. ఈ టాపిక్స్ తర్వాత నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ద హై yielding ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ టాపిక్ వెళ్తే ఇక్కడ మనం చూసేది ఏంటంటే బయాలజికల్ క్లాసిఫికేషన్ చూస్తున్నాం. సో ఇందులో మనకి సైంటిస్ట్ నేమ్ అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి 2 kingdom సిస్టమ్, క్యార్లోస్ లిన్నేయస్. 3 kingdom సిస్టమ్, ఎర్న్స్ట్ హెకెల్. 4 kingdom సిస్టమ్, కోప్లాండ్. 5 kingdom సిస్టమ్, ఆర్హెచ్ విటేకర్. సెల్ వాల్ ఈజ్ ఫార్మ్డ్ బై ఇన్ ఫంగై ఈజ్ chitin. సెల్ వాల్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ ఈజ్ సెల్యులోస్. బ్యాక్టీరియల్ షేప్, సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బాసిల్లే అంటే రాడ్, కోకా ఈజ్ స్పెరికల్, స్పైరులమ్ ఈజ్ స్పైరల్, విబ్రియో ఈజ్ కామా. అండ్ ఆర్కీ బ్యాక్టీరియల్ టైప్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సాల్టీ ఏరియాస్లో మనకి హాలోఫైల్స్, అండ్ హాట్ స్ప్రింగ్స్లో ఉన్న వాటిని థర్మో ఎసిడోఫైల్స్ అని అంటాం. మెథనోజన్స్ అంటే మార్షీ ఏరియాస్ అండ్ గట్ ఆఫ్ రూమినెంట్స్, ఇవన్నీ కూడా మనకి మిథేన్ గ్యామ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి పార్ట్ బిలో, దట్ ఈజ్ బాటనీలో ప్లాంట్ ఫిజియాలజీ, ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. సో ఇక్కడ అన్నీ కూడా మనం సైంటిస్ట్ నేమ్స్ అనేవి గుర్తుంచుకోవాలి. సో సైంటిస్ట్ నేమ్స్ ఎలా అంటే జోసెఫ్ ప్రీస్లీ డిస్కవర్డ్ ఆక్సిజన్ ఈయన బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఆక్సిజన్ని కనుక్కున్నారు. అండ్ జాన్ ఇంగెన్ హౌస్, దట్ ఈస్ సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అనే విషయాన్ని చెప్పారు. అండ్ వాన్ సాక్స్, ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్. ఎంగిల్మెన్ ఈజ్ యాక్షన్ స్పెక్ట్రమ్ యూజింగ్ క్లాడోఫోరా. అండ్ లైట్ రియాక్షన్ ప్రోడక్ట్స్ ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్ అండ్ ఆక్సిజన్. PS1 ఫోటో సిస్టమ్ 1లో మనకి అబ్జార్ప్షన్ పీక్ అట్ 700 నానోమీటర్స్, PS2లో అబ్జార్ప్షన్ పీక్ అట్ 680 నానోమీటర్స్. సో సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ఇన్ PS1. నాన్ సైక్లిక్ జెడ్ స్కీమ్లో ఇన్వాల్వ్స్ బోత్ PS1 అండ్ PS2. కమింగ్ టు C3 ప్లాంట్స్, C3 ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద డైకాట్స్. C4 ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ ఈజ్ మెయిజ్, సార్గమ్ అండ్ షుగర్ కేన్ ఎక్సెట్రా. నెక్స్ట్ కమింగ్ టు రెస్పిరేషన్ ప్లాంట్స్, గ్లైకాలసిస్ అండ్ అసిటైల్ కోఏ. గ్లైకాలసిస్ అంటే కామన్ పాత్వే ఫర్ యూకారియోట్స్ అండ్ ప్రొకారియోట్స్, అండ్ అసిటైల్ కోఏ. నెక్స్ట్ కమింగ్ టు ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇందులో మనం చూస్తే ఇండోల్ కాంపోనెంట్స్ ఐఏఏ, దట్ ఈస్ ఆక్సిన్. అడినైన్ డెరివేటివ్స్ N6, ఫ్యూరిల్ అమైనోప్యూరిన్ అండ్ కైనటిన్, దట్ ఈస్ సైటోకైనిన్స్. కెరటినాయిడ్ డెరివేటివ్స్ ABA, యాప్సిక్ యాసిడ్. టర్పెన్స్ ఈజ్ గిబెర్లిక్ యాసిడ్ GA. గ్యాషియస్ హార్మోన్ ఈజ్ ఇథిలిన్. సో ఇందులో కీ కాన్సెప్ట్ ఏంటంటే ఫోటోసింథసిస్ అనేది ఒక ఫిజియోకెమికల్ ప్రాసెస్ దట్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సో ఇవన్నీ కూడా మనకి కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ కమింగ్ టు మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ప్రైమరీ రూట్ అంటే డైరెక్ట్ ఇలాంగేషన్ ఆఫ్ రాడికల్. ఫైబ్రస్ రూట్ అంటే వీట్. ట్యాప్ రూట్ ఈజ్ మస్టర్డ్. అడ్వెంటిషియస్ రూట్ ఈజ్ మాన్స్టెరా, గ్రాస్, బనియన్ ట్రీ. Prop root is banyan tree. Still root is maize, sugarcane. Pneumatophores or rhizophora. Storage stems are potato, ginger, turmeric, jamaican and colocasia. Stem tendrils everyone ante gods, that is cucumber, pumpkin, grapevine, ఇవన్నీ కూడా tendrils. Thorns, stem thorns is citrus and bougainvillea. Phyloclade is flattened is opuntia. Fleshy cylindrical is euphorbia. Runners or grass, strawberry, oxalis. Stolen is mint and jasmine. Offset is pistia and eichhornia. Sucker is banana, pineapple and chrysanthemum. Venation, reticulate venation is dicotyledons and parallel venation is monocotyledons.
కాంపౌండ్ లీసిస్ పిన్నెట్లీ నీమ్, పామెట్లీ సిల్క్ కాటన్, ఫిలోటాక్సీలో ఆల్టర్నేట్ ఆపోజిట్ టు ఓల్డ్ అండ్ వాటి ఎగ్జాంపుల్స్. ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ చైనా రోజ్ మస్టర్డ్ అండ్ ఆపోజిట్ ఈస్ క్యాలోట్రోపస్ గ్వావా అండ్ ఓల్డ్ ఈస్ ఆల్స్టోనియా. సో ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ చాలా గుర్తుంచుకోండి. డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ పెడతాను. సో డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు 1 hour ముందు చదవండి. సో ఇవి గుర్తుంచుకుంటే అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి మీరు చేయగలుగుతారు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డాక్టర్ బి క్లాస్ రూమ్. సో ఎటువంటి పీడిఎఫ్ కావాలన్నా మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. అండ్ కమింగ్ టు క్లాస్ 12th చూస్తే సెక్షువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. Single ovule in ovaries, wheat, paddy, mango. Many ovules is papaya, orchid and watermelon. Water pollinated plants are Vallisneria and Hydrilla. Aquatic plants are water hyacinth and water lily. Biotic pollinators are primates, arboreal rodents and reptiles and gecko and garden lizard. సో ఇందులో మనకి లెమూర్ అనేది అడాప్టివ్ రేడియేషన్లో కూడా చూస్తాము. సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి ఎవల్యూషన్ టాపిక్లో. అండ్ టాలెస్ట్ ఫ్లవర్ ఈజ్ అమార్పోఫాలస్ 6 feet. Monoecious plant is castor and maize and non-albuminous seeds is pea, groundnut and beans. Next, albuminous seeds is wheat, maize, barley and castor. False fruits are strawberry, apple and cashew. So remember these examples, ఇవన్నీ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కమింగ్ టు జువాలజీ టాపిక్లో మనకి రిప్రొడక్టివ్ హెల్త్. జెనెటిక్ డిజార్డర్స్ అంటే హీమోఫీలియా, సికిల్ సెల్ అనీమియా. అండ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్లో న్యాచురల్, బ్యారియర్, ఐయుడీస్, ఓరల్, ఇంజెక్టబుల్, ఇంప్లాంట్స్ అండ్ సర్జికల్. సో ఇందులో మనకి ముఖ్యంగా ఐయుడీస్ గురించి చాలాసార్లు అడిగారు. రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. సో అందులో కింద మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. నాన్ మెడికేటెడ్ ఐయుడీస్ ఆర్ లిపిల్స్ లూప్, కాపర్ రిలీజింగ్ ఐయుడీస్ ఆర్ కాపర్ టీ, కాపర్ 7, మల్టీ లోడ్ 375 అండ్ హార్మోన్ రిలీజింగ్ ఐయుడీస్ ఆర్ ప్రొజెస్టిరేట్ అండ్ ఎల్ఎన్జి 20. సో ఇవన్నీ కూడా ఐయుడీస్ అనమాట. సో కాంట్రాసెప్చువల్ మెథడ్స్లో మనకి ఏమేమి ఉన్నాయో కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ బేసిస్లో ఇన్కంప్లీట్ డామినెన్స్, దట్ ఈస్ డాగ్ ఫ్లవర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పేర్లోనే ఉంది ఇన్కంప్లీట్ డామినెన్స్ అని. అండ్ కంప్లీట్గా డామినేట్ చేయదు. అంటే వచ్చే స్నాప్డ్రాగన్లో 2 types ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, దట్ ఈస్ రెడ్ అండ్ వైట్. ఈ రెండు మిక్స్ చేసినప్పుడు వేరే కలర్ వచ్చిందనమాట. దాన్ని వి కాల్డ్ యాజ్ ఎ పింక్. సో అంటే అక్కడ రెండు డామినేట్ చేయట్లేదు, ఇన్కంప్లీట్గా ఉంది డామినెన్స్. సో అందుకని దీని ఎగ్జాంపుల్ ఈ స్నాప్డ్రాగన్. ఎక్స్ఓ మీకు తెలుసు, గ్రాసోపర్. ఎక్స్వై ఈజ్ హ్యూమన్స్ అండ్ డ్రోసోఫిలా. కోడామినెన్స్ ఈజ్ ఏబిఓ బ్లడ్ గ్రూప్. మెండిలియన్ డిజార్డర్స్ గుర్తుంచుకోండి. హీమోఫీలియా, సికిల్ సెల్ అనీమియా, ఫినైల్కిటోన్యూరియా అండ్ థాలసీమియా. ఇక్కడ నేను 2 ఎక్స్ట్రా యాడ్ చేశాను, సిస్టిక్ ఫైబ్రోసిస్ అండ్ కలర్ బ్లైండ్నెస్. అండ్ క్రోమోజోమల్ డిజార్డర్స్ ఈజ్ డౌన్ సిండ్రోమ్, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అండ్ టర్నర్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ వాటికి ట్రైజోమీ ఆఫ్ 21, క్లైన్ఫెల్టర్ అంటే 47XXY, టర్నర్ సిండ్రోమ్ అంటే 45X0. మెండిలియన్ డిజార్డర్స్లో హీమోఫీలియా అనేది సెక్స్ లింక్డ్ రెసెసివ్, మిగతావన్నీ కూడా ఆటోజోమల్ రెసెసివ్ కండిషన్స్. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇందులో మీకు ప్యూరిన్స్, పిరమిడిన్స్కి డిఫరెన్సెస్ తెలుసు. సో తెలవడం అంటే ప్యూరిన్స్లో మనకి ఏజీ ఉంటాయి, అడినైన్ అండ్ గ్వానైన్. పిరమిడిన్స్లో మనకి సియుటి ఉంటుంది. సైటోసిన్ ఈజ్ కామన్ ఫర్ బోత్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ. అండ్ యురాసిల్ అండ్ థైమిన్, యురాసిల్ ఇన్ ఆర్ఎన్ఏ అండ్ థైమిన్ ఇన్ డిఎన్ఏ. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికిప్పుడు చదువుతున్న వాళ్ళైనా సరే ఎంతో కొంత స్కోర్ తెచ్చుకోవాలి అని అనుకుంటే ఈ టాపిక్స్ రివైజ్ చేసుకొని వెళ్ళండి. సో ఈ పీడిఎఫ్ లింక్ అంతా కూడా కింద కమెంట్ సెక్షన్లో ఉంది. ఒకసారి అది చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే జిరాక్స్ తీసుకొని మీ దగ్గర యూ కెన్ కీప్ ఇట్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ 2-3 డేస్లో నేను ఇంకా ఇలాంటివి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎలా అయినా సరే మనం ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్లో హైయెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఇన్ బయాలజీ. సో తెచ్చుకుంటారు. అందరికీ ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఫాలో.